హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టూల్ ఉంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే జస్ట్ మీ వాయిస్ను యూజ్ చేసి క్లోన్ చేయొచ్చు అనమాట. ఒక ఏఐ టూల్ అయితే ఉంది. సో ఆ టూల్లో వచ్చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ వాయిస్తోనే ఒక వాయిస్ అయితే జనరేట్ అవుతుంది అండ్ అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ప్రతి దాంట్లోకి మీరు వాయిస్ ఇవ్వాలి, మీరే మాట్లాడాలి అలా ఎంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టూల్ని యూజ్ చేసి మీరు ఓన్గా మాట్లాడకపోయినా మీ వాయిస్తోనే మాట్లాడే విధంగా చేయొచ్చు. అది ఎలాగో మొత్తం చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఈ టాపిక్ కానీ అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇంకెందుకు లేటు మొత్తం నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. అకౌంట్ చూసి మీరు ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, మీకు ఈ టూల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అకౌంట్ వచ్చేసేయండి, అక్కడ మీకు టూల్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మీకు కైటెసియా అనేసి ఒక టూల్ అన్నమాట. దీంట్లో మీరు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. Oh, wow. Valentine's Day snuck up on you, huh? Don't worry. We'll get you a table. No problem. Let's make it special. చూశారు కదా, ఈ వాయిస్ అనేది మంచి దాంట్లో అది ప్రతిదీ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. సో వాయిస్ కావచ్చు, అది కూడా తెలుగులో. మీకు చాలా మంది గెస్టులు ఉన్నారు. బాధపడకండి, నేను మీకోసం ఒక టేబుల్ రెడీ చేస్తాను. చూశారు కదా, దీంట్లో ఒరిజినాలిటీ అయితే మనకు ఉంటుంది. అంటే మనం ఒరిజినల్గా ఏఐ మాట్లాడినట్లు అట్లా అస్సలు అయితే ఉండదు, మనం మాట్లాడినట్లే ఉంటుంది. సో ఈ సూపర్ టూల్, నేనైతే దీంట్లో షాక్ అయిపోయా దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అవన్నీ చూసి. సో మీరు ప్రతిదీ కూడా మీరు ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం చెప్తాను. జస్ట్ మీరు వీడియోని అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మన ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. లైక్ హిందీ, తెలుగు, మలయాళం, ఏ లాంగ్వేజ్లో అయినా మీరు మాట్లాడవచ్చు. జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. ఓకే, అది కూడా మీ వాయిస్తోనే వచ్చేస్తుంది. ఓకే, నేను మొత్తం కూడా చెప్తాను. ఇక్కడ ఇక్కడ చూడండి, స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, లేదంటే ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ ఉంది కదా, దానిపై క్లిక్ చేసినా సరే జస్ట్ దీనిలో సైన్ అప్ ప్రాసెస్ అనేది చేసుకోండి మీ ఈమెయిల్ని ఇచ్చేసి. ఓకే, ఇక్కడ మనం ఈమెయిల్ మొత్తం అయిపోయింది, మన ప్రాసెస్ మొత్తం కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ ఉంది కదా, గూగుల్ పై క్లిక్ చేసి దీంట్లో సైన్ అప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు ఈ టూల్స్ అన్నీ ట్రై సోనిక్ అని ఉంది, క్లోన్ యువర్ వాయిస్ ఉంది. ఫస్ట్ మీకు ఇక్కడ క్లోన్ యువర్ వాయిస్ గురించి అయితే చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ ట్రై సోనిక్ ఉంది, అదైతే అవసరం అయితే లేవు. ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ క్లోన్ యువర్ వాయిస్ అయితే ఇప్పుడు మీ వాయిస్ని క్లోన్ చేయాలి, దానికోసం దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. దీంట్లోకి వచ్చేసాము కదా, ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్ దీని నుంచే రికార్డ్ అనేది చేయొచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన టెక్స్ట్ ఏమైనా ఉంటే దీంట్లో ఏదైనా వాయిస్ ఉంటే దీంట్లో అప్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నా వాయిస్ని అయితే నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా డెమో వాయిస్. ఇక్కడ మీరు వింటున్న నా ఒరిజినల్ వాయిస్ నేను ఇక్కడ రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయడానికి ఈ వాయిస్ని యూజ్ చేస్తున్నాను. చూశారు కదా, ఇది నా వాయిస్. ఒకసారి క్లియర్గా వినండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నా నేమ్ అయితే ఇచ్చాను, అలాగే డెమో అని ఇచ్చాను. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ డెమో వాయిస్ ఇచ్చేసాము. అండ్ అలాగే ఇక్కడ మన టైటిల్ అవన్నీ ఇచ్చేసాము. ఇక్కడ పైన క్లోన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి, కన్ఫర్మ్ ఇచ్చేసేయండి. అంతే, మన వాయిస్ అనేది క్లోన్ అయిపోతుంది. ఓకే, మనకి ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. రైట్, మనకి ఇదైతే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఓకే, మీకు డెమో అయితే ఒకటి ఇస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఒక ప్రివ్యూ అని ఇచ్చింది. ఒకసారి నేను దీన్ని ప్లే చేసి ఒకసారి మీకు వినిపిస్తాను ఎలా వచ్చింది అనేది. నిన్ను కలవడం ఆనందంగా ఉంది. ఈరోజు అద్భుతంగా గడవాలని ఆశిస్తున్నాను. చూశారు కదా, నాకు ఇక్కడ నా వాయిస్తోనే ఇక్కడ చేయడం అయితే జరిగింది. సో ఇట్లా మనకు దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేసేసేయండి. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనేసి మీకు ఇక్కడ ఉంది. సో దానిపై క్లిక్ అయితే చేసేసేయండి. అంతే, మనకు ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. దానిపై క్లిక్ చేసినాక ఇక్కడ మనం ఒక టెక్స్ట్ చేసి దాన్ని స్పీచ్ లాగా మాట్లాడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నేను నా వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాయిస్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏమని ఇచ్చాను, బాలు అని ఇచ్చాను కదా. సో ఇక్కడ నా వాయిస్ ఇది, నేను ఇక్కడ సెర్చ్ చేసిన అంటే నా వాయిస్ ఇక్కడ వచ్చేస్తుంది.
ఓకే, ఇక్కడ నేను సెర్చ్ అనేది చేశాను. నా వాయిస్ ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇక్కడ డెమో అనేసి బాలు అనేసి వచ్చింది నా వాయిస్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం కూడా ఇక్కడ తెలుగు అనేసి ఇచ్చేసేయండి, లాంగ్వేజ్ వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ టెక్స్ట్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఇచ్చేసుకోవచ్చు. అది మీరు ఎంత అయినా సరే ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు వింటున్నది నా వాయిస్ కాదు, ఇది నేను క్లోన్ చేసిన వాయిస్. చూశారు కదా, ఇప్పుడు నేను వినిపించాను కదా, ఇది వచ్చేసి నేను క్రియేట్ చేసింది. ఓకే, ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. దీంట్లో అన్లిమిటెడ్ అయితే ఉండదు, సో డౌన్లోడ్ చేయడానికి కూడా ఉండదు. సో అందుకని నేను ఇంకొక ట్రిక్ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ టూల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. SCRE.io అనేసి, అంటే స్క్రీన్ రికార్డింగ్ అన్నమాట ఇది. దీంట్లోకి వచ్చేసేయండి, ఇక్కడ ట్రై ఆన్లైన్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇక్కడ స్టార్ట్ ఓకే అని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఓన్లీ కెమెరానా లేకపోతే ఓన్లీ స్క్రీనా, నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ సిస్టమ్, ఇవి సిస్టమ్ వాయిస్ కావాలా బయటి వాయిస్కో కావాలా అనేది సెట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏదో దాన్ని సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ఇది మనకు క్రైటీరియాగా దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ షేర్ ఇచ్చేసాను. ఇక్కడ నాకు అయిపోతుంది అనమాట. చూడండి, షేరింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు వింటున్నది నా వాయిస్ కాదు, ఇది నేను క్లోన్ చేసిన వాయిస్. సో ఇక్కడ ఈ వాయిస్ని ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. పైన నాకు స్టాప్ షేరింగ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సింపుల్గా ఇంతకుముందు వచ్చిన టూల్లోకి వచ్చేద్దాం. అంతే, ఇక్కడ మనకు ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ అనేది అయిపోయింది, కాంగ్రెస్ అని చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్లే అనేది చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అన్నమాట, ఇక్కడే మనకు సేవ్ అని కూడా ఉంది. సో ఇక దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీకు అది ఎలా రికార్డ్ అయింది అనేది కూడా ఒకసారి మీకు ఇక్కడ ప్లే చేసి అనేది చూపిస్తున్నాను. ఒకసారి ప్లే చేశాను. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు వింటున్నది నా వాయిస్ కాదు, ఇది నేను క్లోన్ చేసిన వాయిస్. సో విన్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక నేను ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దాన్ని సేవ్ చేసేసి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఏదైతే టూల్ చెప్పానో ఇది క్రైటీరియా, దీన్ని డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే దీంట్లో మెంబర్షిప్ తీసుకోవాలని ఉంది. అందుకని మీరు ఈ ట్రిక్ని యూజ్ చేశారనుకోండి, మీకు ఏ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీరు క్లియర్గా ఎంతైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో సెలెక్ట్ చేశాను, ఇక్కడ టెక్స్ట్ కూడా ఇంగ్లీష్లో కూడా ఇస్తాను. నాకు ఇప్పుడు ఇంగ్లీష్లో నాకు ఇది ఎలా జనరేట్ చేస్తుందో కూడా ఒకసారి విందాం. ఓకే, ఇక్కడ నేను ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది ఇచ్చాను. Voice you are hearing right now is not my real voice. This is a voice that I have cloned. చూసారా, ఇప్పుడు నా వాయిస్తోనే ఇక్కడ వచ్చేసింది, సేమ్ అదే ఇంగ్లీష్లో కూడా వచ్చేసింది. ఇట్లా మీరు మల్టిపుల్ లాంగ్వేజ్లలో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చెప్పాను కదా టూల్, ఈ టూల్ని యూజ్ చేసుకోండి, మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. దానికి వచ్చిన వాయిస్ని మీరు జస్ట్ ఎగ్జాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాయిస్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని వాయిస్ చేంజ్ చేసుకొని మీరు వీడియోస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, నాకు ఈ 20,000 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. కానీ నేను ఎన్నిసార్లు చేసినా సరే నాకైతే ఒక క్రెడిట్ కూడా కట్ కాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ దీన్ని డౌన్లోడ్ అయితే చేస్తలేము కాబట్టి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ విధంగా మీరు దీంట్లో మీకు ఏదైనా సరే దీంట్లో అప్లోడ్ చేసుకొని ఆ వాయిస్ని క్లోన్ చేసుకొని మీరు ఎవరి వాయిస్ అయినా క్లోన్ చేసుకోవచ్చు అనమాట దీని నుంచి. ఓకే, సో ఇది అన్నమాట మొత్తం ఈ ప్లాట్ఫామ్ గురించి. సో గైస్, మీరు క్లియర్గా చూశారు కదా. సో ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు కాబట్టి నేను ఇంకొక టూల్ అయితే చెప్పాను, ఆ టూల్ని యూజ్ చేసి మీరు ఏదైతే దాన్ని స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోండి. అక్కడ వచ్చిన వాయిస్ని మీరు మీ వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మీ వాయిస్తోని. ఓకే, చాలామందికి టైం అయితే ఉండదు, లేదంటే వీడియోస్ చేసిన తర్వాత ఒక టైం ఉండకపోవచ్చు, అందుకని ఇలాంటి టూల్స్ని చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, వేరే ఎవరు వాయిస్ అయినా సరే మీరు ఇక్కడ క్లోన్ అనేది చేసుకోవచ్చు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.